మహిళల గౌరవానికి భంగం కలిగించిన వేధింపులకు పాల్పడినా సహించేది లేదని కఠినంగా ఉంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉంటూ కుటుంబ సభ్యులు వారి దగ్గర పనిచేసేవారు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. పార్టీ అవసరం లేదనుకుంటే బయటకు వెళ్లి నిరూపించుకోవచ్చని ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారంపై సీఎం మండిపడినట్లు తెలిసింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్టీ శిక్షణ తరగతులు 2029 ఎన్నికల అజెండాగా జరగాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అందుబాటులో ఉన్న కొందరు నాయకులు, పార్టీ కార్యాలయ సిబ్బందితో సీఎం చంద్రబాబు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మంత్రి దగ్గర పనిచేస్తున్న వ్యక్తిపై ఆరోపణలు వచ్చి అంత ట్రోలింగ్ జరుగుతున్నప్పుడు వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలైతే నిజం తేలే వరకు పక్కన పెట్టాల్సిందేనన్నారు. ఎంతటి వారైనా మహిళల విషయంలో ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనధికారిక పిఏ సతీష్ ఒక మహిళను వేధించినట్లు ఆరోపణలపై వెంటనే తొలగించకుండా తాత్సారం చేయడం సబబు కాదని సీఎం అభిప్రాయపడినట్లు తెలిసింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన వ్యవహార శైలిలో మార్పు రాకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తనను గెలిపించింది ప్రజలేనంటూ ఇటీవల మళ్లీ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై సీఎం మండిపడినట్లు తెలిసింది. వ్యక్తిగతంగా బలవంతులమని, పార్టీ అవసరం తమకు లేదని భావించిన వారు బయటకు వెళ్లి బల నిరూపణ చేసుకోవచ్చని హితవు పలికారు. పార్టీతో అవసరం లేదనుకున్నప్పుడు సొంతంగా పోటీ చేసి గెలవాల్సిందని వ్యాఖ్యానించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినా, పార్టీకి అతీతులమన్నట్లు ఎవరు వ్యవహరించినా సహించేది లేదని స్పష్టం చేశారు. కొలికపూడిని పిలిపించి మాట్లాడతానని సీఎం అన్నట్లు సమాచారం. డిసెంబర్ 1 నుంచి పార్టీ కార్యాలయంలో నిర్వహించే శిక్షణా తరగతుల ద్వారా కొత్త తరం నాయకుల్ని తయారు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. శిక్షణ తీసుకున్న వారిలో 10% మందైనా స్వశక్తితో ఎదిగేలా ఉండాలని సూచించారు. సమస్య వచ్చినప్పుడు చర్చించడం కాకుండా అసలు తలెత్తకుండా వ్యూహరచన ఉండాలని తేల్చి చెప్పారు. ప్రత్యర్థుల ఎత్తుగడల్ని ముందే పసిగట్టేలా ఉండాలని ఆకాంక్షించారు. సోమ, మంగళవారాల్లో 100 మంది పార్టీ మండలాధ్యక్షులకు శిక్షణ ఇస్తారని చెప్పారు. కుప్పం, మంగళగిరి, వినుకొండ, పాలకొల్లు, గజపతినగరం నియోజకవర్గాల్లో అమలవుతున్న క్యాడర్ ఎంపవర్మెంట్ విధానం అన్ని నియోజకవర్గాల్లో అమలు కావాలన్నారు. తాను, లోకేష్ 1కి 2 సార్లు చెప్పడంతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ డేలు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం, పార్టీ క్యాడర్తో సమావేశాలు పెట్టడం గతంతో పోలిస్తే పెరిగిందని సీఎం తెలిపారు. గతంలో ఇది 58% ఉంటే ఇప్పుడు మరో 5% పెరిగిందన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని, ఎమ్మెల్యేల స్థాయిలో పరిష్కారం కాని వాటినే పైకి పంపాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు జరగాలని స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తల అవసరాలు, ఆకాంక్షలు రోజురోజుకు పెరుగుతున్నాయని, నాయకులు వాటికి తగ్గట్లుగా పనిచేయాలని ఆయన తెలిపారు. కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ వ్యవహారంలో కోర్టు ఆదేశాలతో దర్యాప్తు జరుగుతోందన్నారు. అప్పుడేం జరిగిందో మొత్తం ఆధారాలతో ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ ని తయారు చేయాలన్న లక్ష్యంలో వివిధ నియోజకవర్గాల్లో 100 మందిని ఎంపిక చేసే పైలట్ ప్రాజెక్టుగా కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల్లోని 20 మంది పారిశ్రామిక వ్యాపారవేత్తలతో ఆయన ఆన్లైన్ వేదికగా మాట్లాడారు. మంత్రి జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సహా పలువురు పాల్గొన్నారు. తాను బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించి 4 టిప్పర్లు కొనిచ్చానని, మొత్తం 40 మందికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నానని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయనను సీఎం అభినందించారు. వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని నేతలకు సూచించారు. పోలవరం లాంటి ప్రాజెక్టులు పూర్తయితే సాగునీటి లభ్యత పెరిగి సాగు విస్తీర్ణం పెరిగిపోతుందన్నారు. పంటలకు మార్కెటింగ్ సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల జాబితాలు సిద్ధంగా ఉన్నాయని, వివిధ సామాజిక సమీకరణాల్ని బేరీజు వేసుకుని డిసెంబర్ 16 నాటికి తుది జాబితాలు సిద్ధం చేస్తామని సీఎంతో సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. 17న లోకేష్ వాటిపై సమీక్షిస్తారని, ఆ తర్వాత జాబితాల్ని ప్రకటిస్తామని తెలిపారు.